ఈరోజు ప్రపంచ పాత్రికేయ దినోత్సవ సందర్భంగా పాత్రికేయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వారందరికీ కూడా నిజంగా ఈ జాతి యావత్తు కూడా అనేక విషయాల్లో పాత్రికేయ వర్గాలకి రుణపడి ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే అనేక చోట్ల ఈ ప్రపంచం యావత్తు కూడా గ్రామాల్లో కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి పరిధిలో కొన్ని చోట్ల ఎక్కడో అట్టడుగున పడిపోయి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను పైకి తీసినటువంటి ఘనత చరిత్ర పాత్రికేయ వర్గానికి ఉంది. ఈ పాత్రికేయ చరిత్రలో ప్రత్యేకంగా మన ఈ ఆరిలోవ పరిసర ప్రాంతాల గురించి ప్రస్తావించాలంటే, ఈ ఆరిలోవ త్వరగా దినదినాభివృద్ధి చెందడానికి అటు రాజకీయ పక్షం కానీ, ఇటు ఈ యొక్క అధికార వర్గాలు కానీ ఎవరైనా సరే సంపూర్ణవంతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వీలైనంత త్వరితగతిన ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయగలిగారు అంటే ఆ యొక్క విషయంలో పాత్రికేయ వర్గానికి కూడా ప్రముఖ పాత్ర ఉందని చెప్పక తప్పదు. అనేక మంది పాత్రికేయులు అనేక విషయాల్లో మేము ఉన్నామంటూ అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో చేయూతనిస్తూ అర్ధరాత్రి అనక అపరాత్రి అనక వారు భార్య బిడ్డలని కుటుంబాలను కూడా విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించి దాన్ని మళ్ళీ తిరిగి ఈ యొక్క ప్రింట్ మీడియా ద్వారా కానీ స్క్రీన్ మీడియా ద్వారా కానీ ప్రజలకు చేరువ చేసేటటువంటి ఆ యొక్క గొప్ప విధానం అనేటటువంటిది చాలా ప్రశంసించదగ్గ విషయం. అటువంటి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు జరుగుతున్నటువంటి వారి యొక్క ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని చాలా గణనీయమైనదని భావించాలి. ఎందుకంటే కొంతమంది అయితే నా వర్గానికి పనిచేసుకుంటాను, నా తాలూకా నా పార్టీకి పనిచేసుకుంటాను, అలాగా ఒక డివిజన్ ఉందంటే ఆ డివిజన్కి వర్క్ చేసుకుంటారు. కానీ అలా కాదు, ప్రపంచం యావత్తు కూడా వీళ్ళు అన్ని చోట్ల కూడా తిరిగి ఈ యొక్క పత్రికా రంగాన్ని అభివృద్ధి చేస్తూ తద్వారా ప్రజల తాలూకా సమస్యలను ఆ యొక్క ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధలను సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసేటటువంటి దిశగా పయనించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అందుకే ఎంతైనా సరే మాత్రం పాత్రికేయ వర్గాలు ప్రశంసించదగ్గవి. ఆ యొక్క విషయాన్ని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ యొక్క దళిత ధ్వని ద్వారా ఈరోజు మా వద్దకు వచ్చి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి ప్రత్యేకంగా సహోదరుడు మ్యాన్ ద్వారా ఈరోజు మాకు ఈ కార్యక్రమం అందగలగడం, తద్వారా మేము ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ మీతో పాటుగా మా యొక్క ఆనందాన్ని పంచుకునేటటువంటి గొప్ప స్థితి రావడం అనేటటువంటిది చాలా ఆనందించదగ్గ విషయంగా భావిస్తూ మీరు మాకు కల్పించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మరొక్క మారు యావత్ పాత్రికేయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మున్ముందు మీరు అనేక విషయాల్లో రాణించి ఆరితేరి అనేక విషయాల్లో ఇంకా ముందుండాలని, అనేక చోట్ల నిరభ్యంతరంగా నిజాన్ని ఆ యొక్క గళాన్ని ఆ కంఠాన్ని విప్పి ఆ నిజాన్ని నిరూపించడంలో మీరు వహిస్తున్నటువంటి ఆ ప్రముఖ పాత్ర చాలా ప్రశంసించదగ్గదని చెప్పాలి. అటువంటి ఈ యొక్క విషయాన్ని బట్టి మరొక్క మారు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ మీరు మా కొరకే శ్రమిస్తున్నటువంటి మీరు మీ కుటుంబాలు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మీ యొక్క మేలు కొరకే వారి యొక్క అనుదిన వాళ్ళు అనుకునేటటువంటి పని ప్రతి కార్యక్రమంలో కూడా మిమ్మల్ని కూడా వాళ్ళు ఒక్కసారి తలంచేటటువంటి ఆ యొక్క పరిస్థితి రావాలని, మా కొరకే శ్రమిస్తున్నటువంటి మీ కొరకే మేము కూడా ఎల్లవేళలా తోడై ఉండాలనేటటువంటి పరిస్థితిని ప్రజలు 50 మంది కూడా తెలుసుకోవాలి పాత్రికేయ రంగం గురించి. అట్టి పరిస్థితిని బట్టి మరొక్క మారు పాత్రికేయ రంగానికి ప్రత్యేక విధముగా నా యొక్క శుభాకాంక్షలు అందజేస్తూ నేను ఈ ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో 1987 ఆ ప్రాంతాల్లో సుమారుగా హౌరా బ్రిడ్జి, తర్వాత
ఇండోర్ స్టేడియం ఏరియా, పాండురంగపురం ఏరియా, రకరకాల ప్రాంతాల నుండి అనేక పైనటువంటి పాకల్ని అక్కడ తొలగించి ఇక్కడ తీసుకొని వచ్చారు. అటువంటి ఆ పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ పాత్రికేయ వర్గం, పత్రికా రంగం ఎంత ప్రాముఖ్యత పొందిందంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వీలైనంత త్వరితగతిన ఆ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కారం ద్వారా ప్రజలు బాగుపడాలని, ప్రాంతాల అభివృద్ధి చెందాలని చేసినటువంటి కృషి. ఈ కృషిలో ఉదాహరణకి పాత్రికేయులుగా అటు వార్తా పత్రిక నుండి ఆర్య పాత్రో గారు కానీ, ఈనాడు నుండి మా యొక్క సహోదరులు కిషోర్ గారు కానీ, ఆంధ్రజ్యోతి నుండి పెద్దలు పాత్రో గారు కానీ, అదేవిధంగా ఈనాటి వరకు కూడా ఇటీవల కొద్దిగా దశాబ్దంన్నర కాలంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పదే 10 మందికి అందిస్తున్నటువంటి కామేష్ గారు కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పత్రికా రంగంలో ఉన్నటువంటి అనేక పత్రికలు, విశాఖ సమాచారం కావచ్చు, లేదంటే ఆ పత్రికలన్నీ వేర్వేరు పేర్లపై ఉన్న నిరంతరం న్యూస్, అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన, రకరకాల పత్రికలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావాలి అనేటటువంటి ఆ యొక్క గొప్ప వాళ్ళ భావం, వాళ్ళ తాలూకు చేస్తున్నటువంటి నిరంతర కృషిని చూస్తే చాలా ప్రశంసించదగ్గ విషయంగా భావిస్తూ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దళిత ధ్వని ఆ యొక్క నిర్వాహకులకు, ఈ యొక్క సేవాభావంతో ముందుకెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించి అది సామాజిక సేవలకి అక్కడ దళిత వర్గాల లేకపోతే ఏ వర్గాలు పనిచేస్తున్నాయని కాకుండా ప్రజల్లో చొచ్చుకుపోతున్నటువంటి ఈ యొక్క దళిత ధ్వని నిర్వాహకులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాటి నుండి అంటే 1987 ఆ రోజుల్లో తరలింపబడినటి నుండి నేటి వరకు కూడా మేము అనేక మంది రాజకీయ నాయకులతో, అధికారులతో కలిసి పనిచేస్తూ అనేక మందికి మేము ఇష్టపూర్వకంగా తయారై వాళ్ళని కూడా మాకు ఇష్టపూర్వకంగా తయారు చేసుకొని ఈ ప్రాంతాల అభివృద్ధికి పిఐ బాలరాజు అనబడేటటువంటి నా ద్వారా అనేక సంఘాలు, సంస్థలు, ట్రస్టులు ఏర్పాటు చేయగలిగేటటువంటి స్థితిని కల్పించినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి సర్వత్రా ప్రశంసలు అందజేయదగ్గ అర్హులని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.